అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలి, ప్రజలు కూడా ఓన్ చేసుకోవాలి. రైట్. కొలిక్పూడి గారు, ఇక్కడ బడ్జెట్కు సంబంధించి నిధులకు సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. అనుకున్నవన్నీ మౌలిక వసతులు కానీ లేకపోతే ఎవ్రీథింగ్ రాజధానికి సంబంధించి ప్రభుత్వ దీంట్లో డిపిఆర్లో ఉన్నవన్నీ పూర్తి చేయాలండి. ఇది ప్రైవేట్ బిల్డింగ్స్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్థలాలు కొనుక్కుని రావాల్సిన సంస్థల కార్యాలయాలు ఇవన్నీ దాదాపు 132 ఏమున్నాయి, అన్ని పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ అన్నీ కలిపి. సో అవన్నీ కాకుండా ఓన్లీ ఈ మెయిన్ క్యాపిటల్ నిర్మాణము ఇవన్నీ చేయడానికేమో దాదాపు 50,000 కోట్ల పైచిలకు అవసరం అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఆగిపోయిన నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి, తర్వాత మినిమం బేసిక్స్ చేయాలి అంటే ఇంకో 9,500 కోట్లు ఎంత అవుతుంది అని అంటున్నారు. సో రోడ్లు వాటికి. అందువల్ల ఈ నిధులకు సంబంధించి కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందనే హోప్ ఉంది మీకు? సార్, అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం నరేంద్ర మోడీ గారికి ఈరోజు కొత్తగా పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మధ్యలో ఒక 5 సంవత్సరాల పాటు ఉన్న ప్రభుత్వం అమరావతిని పూర్తిగా ఆపేసింది కాబట్టి ఆ 5 సంవత్సరాల్లో అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏమీ అడగలేదు కాబట్టి ఇంకొకసారి 1-2 సార్లు కేంద్ర ప్రభుత్వానికి రాజధానిలో ఉన్న అవసరాలని మళ్ళీ చెప్పి ఈసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఒక అద్భుతమైన సుహృద వాతావరణాన్ని ఉపయోగించుకొని అందులోనూ ఈసారి కూటమికి ఆంధ్రప్రదేశ్ నుంచి అద్భుతమైన ఎంపీలు కూడా దొరికారు సార్. కాబట్టి కేంద్రంలో ఈరోజు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఈరోజున్న వాతావరణం అంటే కూటమి ప్రభుత్వం, అలాగనే చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం, అలాగనే రాష్ట్రంలో జరిగిన విధ్వంసం గురించి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు కాబట్టి ఈసారి సానుకూలంగా అమరావతి విషయంలో, ముఖ్యంగా అమరావతి విషయంలో ఇంకొకటి అదృష్టం ఏంటంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా మన గుంటూరు ఎంపీ గారు పెమ్మసాని గారు ఉన్నారు. అలాగనే ఈరోజు విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని గారు కూడా అనేకమైన పథకాల రూపకల్పన చేస్తున్నారు. వీటన్నిటి తోడు మనకి ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర మంత్రి గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఈ కాంబినేషన్లో చాలా అభివృద్ధికి సంబంధించిన సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అనేది నాకు 100% నమ్మకం ఉందండి. రైట్. సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. చూద్దాం, వీలైనంత తొందరగానే అమరావతి పనులు స్పీడప్ అవుతాయి. ఒక 2 ఇయర్స్లో దాని ఒక షేప్ వస్తుందనేది మనం ఆశిద్దాం. అలాగే ఆ సెక్యూరిటీ, దానికి ఒక లీగల్ ప్రొటెక్షన్ కూడా